ఇవాల్టి టాప్ స్టోరీ 1 చూద్దాం. ఆంధ్రుల హక్కు ప్రత్యేక హోదా కోసం వైఎస్ఆర్సీపీ భవిష్యత్ కార్యాచరణ ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ బంగారు భవిత కేవలం ప్రత్యేక హోదాతోనే సాధ్యమని నిరవధిక నిరాహార దీక్షకు కూర్చున్న వైఎస్ జగన్ దీక్షను 6 రోజుల క్రితం ప్రారంభించారు. ఆ తర్వాత ప్రభుత్వం భగ్నం చేయడంతో వైఎస్ఆర్సీపీ కార్యకర్తల్లో ఆగ్రహావేశాలు కట్టలు తెంచుకున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలకు దిగారు. ఈ నేపథ్యంలో జగన్ దీక్ష ఉద్దేశాలను మరింత ఉధృతితో జనం ముందుకు తీసుకుపోవాలని వైఎస్ఆర్సీపీ నిర్ణయించింది. అండ్ తాజా పరిస్థితిని కాసేపట్లో మా ప్రతినిధి సతీష్ అందిస్తారు లైవ్ లో. ప్రభుత్వం ఎన్ని కుయుక్తులు పన్నినా ప్రత్యేక హోదా కోసం వైఎస్ఆర్సీపీ పోరాటం ఆగబోదని ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. ప్రత్యేక హోదా సాధనలో భాగంగా ఈ నెల 17 నుంచి 21వ తేదీ వరకు రిలే నిరాహార దీక్షలు చేపట్టనున్నామని చెప్పారు. వైఎస్ జగన్ దీక్ష భగ్నం అనంతరం గుంటూరులో భేటీ అయిన వైఎస్ఆర్సీపీ నేతలు ఈ మేరకు కార్యాచరణ రూపొందించుకున్నారు. ఈ నెల 22న గుంటూరు రానున్న ప్రధాని మోదీకి తాకిడి తగిలేలా ప్రత్యేక హోదా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామన్నారు అంబటి. అనేకమైనటువంటి అపవాదులు వేయడానికి ప్రయత్నం చేశారు. వాటన్నిటికీ సమాధానం ఈ రోజున అభ్యంతరంగా జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్టు చేయటమే. ఎందుకంటే ఆరోగ్యం బాగున్నప్పుడు, దొంగ నిరాహార దీక్షలు చేస్తున్నప్పుడు, ఆహారం తీసుకుంటున్నప్పుడు ఎలా అరెస్ట్ చేశారు, ఎందుకు తరలించారు అంటే డాక్టర్ల రిపోర్టు మీదే ఆయన రిపోర్ట్ అంతా చూసిన తర్వాత ఇంకా ఆయన్ని అరెస్ట్ చేయకపోతే ప్రాణహాని కలుగుతుందనే ఉద్దేశంతోనే ఆయన అరెస్ట్ చేశారనేది చాలా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. దీన్ని బట్టి ప్రభుత్వం వైపు నుంచి, మంత్రుల వైపు నుంచి చేసినటువంటి విమర్శలన్నీ కూడా తప్పిదాలనేది తేట తెల్లవగా వాళ్ళ అధికారులే, పోలీస్ యంత్రాంగం, అలాగే మరి వైద్యులు నిరూపించారు. ఇంతకన్నా మేము చెప్పవలసిన అవసరం లేదని అనుకుంటూ ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారు ఆమరణ నిరాహార దీక్షని లేదా నిరవధిక నిరాహార దీక్షని భగ్నం చేసినంత మాత్రాన ప్రత్యేక హోదా ఉద్యమం ఆగదు. మరింత ఉధృతం చేసి ప్రత్యేక హోదాని సాధించేంత వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టుదలగా ముందు కదులుతుంది. మరింత ప్రజా ఉద్యమాన్ని నిర్మించడానికి శాయశక్తులా ప్రయత్నం చేస్తుంది. దానిలో భాగంగానే 17వ తారీఖు నుంచి 21వ తారీఖు వరకు కూడా ఒక ప్రోగ్రామ్ ని చాకౌట్ చేయడం జరిగింది. నెంబర్ 1, 17వ తారీఖున రాష్ట్ర వ్యాపితంగా ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల హెడ్ క్వార్టర్స్ లోనూ రిలే నిరాహార దీక్షలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపడుతుంది. ఈ నిరాహార దీక్షలు 17వ తారీఖు నుంచి 21వ తారీఖు వరకు కూడా కొనసాగుతాయి. అంతేకాకుండా ఈ నిరాహార దీక్షలతో పాటుగా ఎవ్రీడే నిరాహార దీక్షలు జరగడంతో పాటుగా 18వ తారీఖున నిరాహార దీక్ష శిబిరం నుంచి నిరాహార దీక్ష శిబిరం వరకు ఒక పర్టికులర్ పాయింట్ నా నియోజకవర్గంలో ఫిక్స్ చేసుకొని అక్కడి నుంచి ఒక ర్యాలీ రూపంలో ప్రత్యేక హోదా కోరుకునేటటువంటి వ్యక్తులందరినీ సమీకరించి ఒక ర్యాలీని నిర్వహించి 18వ తారీఖున నిరాహార దీక్ష శిబిరం వరకు ర్యాలీ నిర్వహించి నిరాహార దీక్ష శిబిరంలో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి ప్రత్యేక హోదా యొక్క అవసరాన్ని సాధించడానికి కావలసినటువంటి పట్టుదలని ప్రజలకు వివరించేందుకు ఒక సమావేశాన్ని అక్కడ నిర్వహించడం జరుగుతోంది. ఆ తర్వాత 19వ తారీఖున నెక్స్ట్ డేని నియోజకవర్గం హెడ్ క్వార్టర్స్ లో ఉన్నటువంటి ప్రభుత్వ కార్యాలయాల అన్నిటి ముందు కూడా ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ ధర్నా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. మూడవది 20వ తారీఖున సాయంత్రం కొవ్వొత్తుల ప్రదర్శన. 20వ తారీఖున ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి జిల్లా హెడ్ క్వార్టర్లో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది. అది కూడా ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ ఆ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది.
ఇంకా 21వ తారీఖున బస్సు డిపోల ముందు ప్రత్యేక హోదా డిమాండ్ సాధన కోసం ధర్నా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. 17 నుంచి 21వ తారీఖు వరకు ఈ ప్రోగ్రామును చాకౌట్ చేయడం జరిగింది. 21వ తారీఖున భారత ప్రధాని ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ దీక్ష భగ్నం చేశాక రాష్ట్ర వ్యాప్తంగా అనేక సంఘటనలు ఈరోజు జరిగాయి. మా కరెస్పాండెంట్ సతీష్ ప్రస్తుతం గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ వద్ద ఉన్నారు. సతీష్తో మాట్లాడదాం. చిన్న విరామం తర్వాత విల్ బి బ్యాక్. వైఎస్ జగన్ 6 రోజుల నిరాహార దీక్ష భగ్నం తర్వాతి పరిణామాలు పూర్తిగా వివరాలు అందించడానికి గుంటూరు జీజీహెచ్ వద్ద సాక్షి విలేకరి సతీష్ ప్రస్తుతం లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. మరిన్ని వివరాలు అందిస్తారు. సతీష్, చెప్పండి, ఈ రోజు తెల్లవారుజామున వైఎస్ జగన్ దీక్షను భగ్నం చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఏమిటి? ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది? వైఎస్ జగన్ ఆరోగ్యం ఎలా ఉంది? స్వప్న, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రస్తుతం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవలు అందిస్తున్నారు. ఇవాళ ఉదయం నుండి కూడా దీక్ష విరమించడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిరాకరించడంతో బలవంతంగా ఫ్లూయిడ్స్ ఎక్కిస్తున్న వైద్యులు అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహిస్తూ ప్రస్తుతానికైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోగ్యం నిలకడగా ఉంది. 24 గంటల వరకు, అంటే రేపు ఉదయం వరకు కూడా అబ్జర్వేషన్ నుంచి మన వైద్యులు చెప్పారు. సో అది కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం బాడీలో కీటోన్స్ పాజిటివ్ రియాక్షన్ అనేది కాస్త తగ్గుతూ ఉంది. అదేవిధంగా షుగర్ లెవెల్స్ కూడా పెరుగుతూ ఉన్నాయి. బీపీ కూడా నార్మల్సీకి వచ్చే ప్రయత్నం చేస్తుంది. ఏదైతే ఫ్లూయిడ్స్ ఎక్కిస్తున్నారో దీని ఇప్పటివరకు కొంతవరకు మెరుగైన ఫలితం అయితే వస్తుంది. గుంటూరు వైద్యులు, ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు మాత్రం చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు, ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది. రేపటి వరకు పూర్తిస్థాయి అబ్జర్వేషన్లో మేము ఉంచిన తర్వాత దీనికి సంబంధించి మరింత స్పష్టమైన ప్రకటన చేస్తామని చెప్తున్నారు. అయితే ఇవాళ ఉదయం రాజకీయంగా చాలా పరిణామాలు గుంటూరు వేదికగా జరిగాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి 6 రోజుల పాటు చేసిన నిరవధిక నిరాహార దీక్షను భగ్నం చేయడంతో ఈ ప్రత్యేక హోదా ఉద్యమం అన్నది ముగిసిపోలేదు, ఇక మీదట ఇంకా మరింత ఉధృతం చేస్తామన్న ఒక ఇండికేషన్ ఇచ్చిందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలోనే రేపు ఒక డెసిషన్ తీసుకుందని చెప్పొచ్చు. రేపు విజయవాడలో ఏపీ సీఎం చంద్రబాబు కార్యాలయానికి మార్చిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్య నాయకులంతా కూడా వెళ్ళబోతా ఉన్నారు. దాని తర్వాత 17 నుండి 21 వరకు కూడా యాక్టివిటీని ఎస్టాబ్లిష్ చేసాం. మనతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారో వాళ్ళని అడిగి తెలుసుకుందాం. స్వప్న, చాలా స్పష్టంగా ఇప్పటి వరకు ఏదైతే యాజిటేషన్ 17 నుండి 21వ తేదీ వరకు ప్రకటించారో వాటన్నిటికీ సంబంధించి ర్యాలీలు, నిర్దేశలు, అంతేకాకుండా డిపోల వద్ద అన్నారు. మనతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు ఉన్నారు, వాళ్ళు అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ఉద్యమాన్ని ఇక్కడితో ఆపేస్తుందా, ఇక మీదట కూడా కొనసాగిస్తుందా? వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి పట్ల మీరు ఎలా అభిప్రాయపడతారు? వెరీ బిగినింగ్ నుండి చెప్తూ ఉన్నాం, ఈ ఉద్యమం ఆరంభం కాదు, ఖచ్చితంగా దీని మీద కొనసాగిస్తాం. ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ కేటగిరీ స్టేటస్ వచ్చే వరకు కూడా ఈ ఉద్యమం చేస్తాం. సార్, ఇవాళ రేపటి నుండి మీరు చేపట్టబోయే ఉద్యమం ఏ విధంగా ఉండదు? ఇప్పుడు ఎంత స్ఫూర్తిగా చేశారో, ఎంత చైతన్యవంతంగా చేశారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అదే స్ఫూర్తితో, అదే చైతన్యంతో పార్టీ ఇచ్చినటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఇంకా మెరుగ్గా, ఇంకా స్పోర్టివ్ స్పిరిట్తో ఇంకా చేస్తాం. సరే, ఇవాళ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల వైఖరి ఎలా చూస్తారో? దీక్షను భగ్నం చేసిన పరిస్థితి ఉంది. దీనికి నిరసనగానే రేపు సీఎం క్యాంపు కార్యాలయాన్ని మార్చి కూడా చేపట్టబోతున్నారు. ఈ అంశం పైన కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ఉద్యమం పైన కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి ఏ విధంగా ఉందంటారు? అసలు ఇది చేయవలసింది రాష్ట్ర ప్రభుత్వంకి చిత్తశుద్ధి లేదు. స్పెషల్ స్టేటస్ తీసుకురావాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, మనం ఎన్నికల్లో హామీ ఇచ్చాం అనేది పూర్తిగా మర్చిపోయారు. ఇటు రాష్ట్ర ప్రభుత్వం మర్చిపోయింది, అటు కేంద్ర ప్రభుత్వం మర్చిపోయింది. ఇచ్చేవాళ్ళు తెచ్చేవాళ్ళు మేమే ఇద్దరు చెప్పారు. ఇచ్చేవాళ్ళకి మరుపు వచ్చింది, తెచ్చే వాళ్ళకి మరుపు వచ్చింది. ఈవేళ స్పెషల్ కేటగిరీ స్టేటస్ అవసరం లేదు, స్పెషల్ ప్యాకేజ్ తెస్తామని అంటున్నారు. స్పెషల్ ప్యాకేజ్ ఏ విధంగా మెరుగు అనేది అఖిలపక్ష మీటింగ్ వేసి చర్చించవలసినటువంటి అతి ముఖ్యమైన అంశం. ఎందుకంటే రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి అవసరమైనటువంటి విషయం కాబట్టి దీని మీద ప్రతిపక్షాలతో చర్చించవలసిన అవసరం ఉంది. అది ఎక్కడ జరపట్లేదు. కనీసం ఆర్థికవేత్తలతోనైనా చర్చ చేశారంటే అది లేదు. అంటే కేవలం ఇది ఇచ్చిన మాట మర్చిపోవటానికే వాళ్ళు ప్రధానంగా ఏదో సరిపెట్టి పోతారులే ప్రజలను అనుకుంటూ ఉన్నారు. ఇది తప్పు. ముఖ్యమంత్రి గారు వేళ మాట ఇచ్చారు, ఆనాటి ప్రధానమంత్రి గారు మాట ఇవ్వడం కాకుండా కేబినెట్ తీర్మానం చేశారు. బీజేపీ పార్టీ కూడా పార్లమెంట్ సాక్షిగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు హామీ ఇచ్చింది. ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేదు కాబట్టి మా హామీ నెరవేరే వరకు కూడా ఈ ఉద్యమాలు కొనసాగుతాయి.
ఖచ్చితంగా ప్రత్యేక హోదా ఉద్యమం కొనసాగుతుందని ఎమ్మెల్సీ చంద్రబాబు చెప్తున్నారు. మనతో పాటు వాసిరెడ్డి పద్మగారు ఉన్నారు. మేడం చెప్పండి, ఇవాళ మెడికల్ రిపోర్ట్స్ సంబంధించినంత వరకు మనం చూసినట్టయితే మొన్నటికి మొన్న సాక్షాత్తు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈ దీక్షపై ఉంచున్న పరీక్షల రిజల్ట్ పైన ఒక కామెంట్ చేశారు. కానీ నిన్న రాత్రి హఠాత్తుగా దీక్షను భగ్నం చేశారు. ఈ రెండింటి కాంట్రవర్సీ అన్నది ప్రభుత్వంలో ఉన్నదన్న విషయం ఎస్టాబ్లిష్ అయిందని చెప్పుకోవచ్చా? ఇప్పుడు ప్రభుత్వ వైద్యులు నిన్న చాలా స్పష్టంగా చెప్పారు, ఇంకొక రోజు కనుక దీక్ష కొనసాగిస్తే అసలు ఆయన ప్రాణాపాయ స్థితిలోకి వెళ్ళిపోయేవారు అనేటటువంటిది వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పినటువంటిది. కానీ ఈ రోజున ఒక రోజు సంబంధించినటువంటి రిపోర్ట్స్ చాలా తారుమారు చేసి, తారుమారు కూడా కాదు, రాంగ్ ఇంటర్ప్రిటేషన్ ఇచ్చి ప్రజలకు కుట్రపూరితంగా జగన్మోహన్ రెడ్డి గారు చిత్తశుద్ధి లేని దీక్ష చేస్తున్నారు అనేటటువంటి ఒక ప్రచారం చేసేటటువంటి ఉద్దేశంతో మంత్రులు మాట్లాడారు. డాక్టర్లు ఎవరూ మాట్లాడలేదు. డాక్టర్లు ఎవరు కూడా ఆయన నిరాహార దీక్ష చేయడం అనేటటువంటిది విరమించాలనేటువంటి మొదటి నుంచి చెప్తా వస్తున్నారు. కానీ మంత్రులు వాళ్ళ ఉద్దేశపూర్వకంగా చెప్పారు. ఎందుకంటే ముఖ్యమంత్రి స్వయంగా చంద్రబాబు గారే స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారి దీక్షను ఒక హేళన చేస్తూ మాట్లాడిన తర్వాత ఇక మంత్రులు దాన్ని అందిపుచ్చుకుని ఇష్టం వచ్చినట్టు మాట్లాడినటువంటి పరిస్థితిని చూసాము. కనుక ఇవాళ మొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు దీక్ష చేస్తే ఏ రకంగా చేస్తారనేటటువంటిది ఆయన ప్రత్యేకించి చెప్పాల్సినటువంటి అవసరం లేదు. వేరే నాయకులను ఎవరినైనా శంకించవచ్చేమో కానీ జగన్మోహన్ రెడ్డి గారు దీక్షలు చేస్తే శంకించాల్సిన అవసరమే లేదు. ఆయన వ్యక్తిత్వం అలాంటిది. మొదటి నుంచి కూడా ఆయన వ్యక్తిత్వం మీద ఒక నింద వేసేటటువంటి ప్రయత్నం, బురద జల్లేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కరే దాన్ని ఎంతకాలం ఇలాంటి కుట్రలు కుతంత్రాలు చేస్తారో చూద్దాము. కానీ ఈరోజు ప్రజలు చాలా స్పష్టంగా చూశారు. చివరి ఒక 7 రోజుల పాటు నిరాహార దీక్ష చేస్తే 5 రోజులు ఒక్క క్షణం కూడా తీరిక లేకుండా ఆయన ప్రజల్ని కలుస్తూనే ఉన్నారు చిరునవ్వుతోటి. వచ్చిన ప్రజల్ని పలకరించాలి అని లేని ఓపిక తెచ్చుకుని నిరాహార దీక్షని కంటిన్యూ చేసినటువంటి పరిస్థితి. ఇక చివరి రోజు మొత్తం కూడా కీటోన్ 3+ వచ్చి షుగర్ లెవెల్ కూడా పడిపోయి, షుగర్ లెవెల్ ఇంకొక స్థాయికి పడిపోయినా, లేకపోతే కీటోన్స్ +3 నుంచి +4కి వచ్చినా కూడా ఆయన పూర్తిగా లోపల అవయవాలు పూర్తిగా దెబ్బతిన్నటువంటి పరిస్థితి ఉండేది. ఆ స్థితిలో కూడా చివరి వరకు ఆయన ప్రజల్ని పలకరించాలనేటటువంటి దీంతో దీక్ష చేశారు. ఎవరైనా సరే దీక్షలు చేయాలనుకుంటే రాజకీయ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఒక చిత్తశుద్ధితోటి అంకిత భావంతో చేయాలనడం అనేటటువంటి నేర్చుకోండి. అంతే తప్ప విమర్శలు చేసి లేకపోతే ఎదుటి వాళ్ళని బురద చల్లి స్థాయిని దిగజారుస్తామనుకుంటే అది కరెక్ట్ కాదు. మీరు ఈ విమర్శలు చేసే బదులు అసలు ప్రత్యేక హోదా మీద మీ స్టాండ్ ఏంటి? ప్రత్యేక హోదా మీద మీరు కేంద్రాన్ని అడగదలుచుకున్నారా? ఒక ప్రతిపక్ష నాయకుడు వారం రోజుల పాటు దీక్ష చేస్తే కనీసం ఒక లేఖ కూడా రాయాలనేటువంటి చేతగాని దద్దమ్మలు మీరు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి మీద మాట్లాడడం ఏంటి? అసలు దీక్ష మీద మాట్లాడే బదులు మీరు ప్రత్యేక హోదా మీద మేము కూడా పోరాడతాం, ప్రత్యేక హోదా మీద లేదా కేంద్రాన్ని మేము కూడా అడుగుతామని ఒక మాటైనా మీ నోటమ్మట వచ్చిందా? ఎట్లా క్షమించాలి మిమ్మల్ని ఈ రాష్ట్ర ప్రజలు? మేడం, ఇవాళ ప్రత్యేక హోదా కోసం చేస్తున్న నిరవధిక దీక్ష ఇప్పుడు ప్రభుత్వం అయితే భగ్నం చేసింది. ఇక మీదట ఈ ఉద్యమం ఆగిపోయినట్టేనా? PM 22వ తేదీన ఆంధ్రప్రదేశ్కి రాబోతూ ఉన్నారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎటువంటి ఒత్తిడిని తేబోతుంది? ఒక అరుదైన అవకాశం వచ్చిందంటే కనిపిస్తుంది. ఎందుకంటే 22 లోపు ప్రెజర్ బిల్డప్ చేస్తే ఓ ప్రకటన వస్తుందన్న ఆశాభావం కొంతమంది వ్యక్తం అవుతుంది. సో దాన్ని ఏ విధంగా ప్లాన్ చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ? ఈరోజు పార్టీ సంబంధించినటువంటి సీనియర్ నేతల ఆధ్వర్యంలో ముఖ్య నేతలందరూ కూడా సమావేశమై కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి సూచన మేరకు ఒక ప్రోగ్రాం కూడా దాదాపు రేపు ఒక నిరసన మార్చి చేయటం, ప్రభుత్వం వ్యవహరించినటువంటి వైఖరికి నిరసనగా ఒక మార్చి చేయడం, అదేవిధంగా 17వ తారీఖు నుంచి 5 రోజుల పాటు కార్యక్రమాలు, అంటే ప్రధానమంత్రి వచ్చే ముందు రోజు వరకు కూడా ఒక నిరసన కార్యక్రమాలను తీసుకెళ్లడంలో ఉద్దేశం ఏమిటంటే ఒక ఒత్తిడి తీసుకురావాలనేటటువంటి, ఏదైతే రాష్ట్రానికి వచ్చిన తర్వాత ప్రధానమంత్రి మోడీ గారి నోటి నుంచి ప్రత్యేక హోదా మీద ఒక మాట పలికించకపోతే చంద్రబాబు నాయుడు గారు పలికించేటువంటి ఉద్దేశంతో లేరు. ఆయన ప్రత్యేక హోదా రావడం ఇష్టం లేదు, అడ్డుపడుతున్నారు. కనుక ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఒత్తిడి మేరకైనా సరే ప్రధానమంత్రి మోడీ గారు ఒక మాట పలకాలి ప్రత్యేక హోదా మీద. రాజధాని శంకుస్థాపనకు వచ్చినప్పుడు ఇది శుభం పలకడం అంటారు చూసారా, ఆ రకంగా ప్రత్యేక హోదా మీద ఒక మాట పలికి వెళ్ళాలి అనేటటువంటి దానికోసమే మేము తీవ్రంగా ఒత్తిడి చేస్తున్నాం. అసలు ఈ 6 నెలలుగా దాదాపుగా ఒక కేంద్రం ముందు ఈ విషయం లైవ్లీగా ఉంది అంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారికే కారణం. ఎందుకంటే దాదాపు అటకెక్కించాలని చెప్పి చూశారు. కానీ ఏదైతే 14th ఫైనాన్స్ కమిషన్ అనేటటువంటి ఒక అబద్ధం అనేటటువంటి చెప్పారో, వరుసగా ఆందోళన చేస్తున్నారో, ఇక ఎవరు కూడా తప్పించుకోలేని పరిస్థితి వచ్చింది. ఇక ప్రధానమంత్రి మోడీ గారు కూడా బహుశా తప్పించుకోలేని పరిస్థితి వస్తుందని మేము ఆశిస్తున్నాం. మీరు చెప్పండి సార్, ఇవాళ ప్రత్యేక హోదాకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న దీక్షను అయితే భగ్నం చేయగలిగారు. ఈ ఉద్యమం ఇక్కడితో ఆగిపోతుంది అనుకుంటున్నారా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఏ విధంగా ముందుకెళ్ళబోతుంది దీనిపైన? ఇప్పుడే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలందరూ తీసుకున్న నిర్ణయాన్ని ఇప్పటికే ఈ రాష్ట్రంలో కనీ విని ఎరుగని రీతిలో జగన్మోహన్ రెడ్డి గారి దీక్షకు మద్దతు లభించింది. ఇక నుంచి ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు, ఖచ్చితంగా ప్రత్యేక హోదా తేవడానికి అనేది అర్థమైంది. ప్రజలు గ్రామస్థాయి నుండి కూడా దీనిపై చైతన్యవంతులయ్యారు. రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేయబోయేటువంటి నిర్ణయాలు
ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తేగల సత్తా జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఉంది. దాన్ని రేపు జరిగేటువంటి మార్చిలో కానీ తర్వాత తీసుకునేటువంటి నిర్ణయాల్లో కానీ ప్రధానమంత్రి గారు పెద్దలు చెప్పినట్లుగా ప్రధానమంత్రి గారు ఈ రాష్ట్రానికి వచ్చిన సందర్భంలో ప్రత్యేక హోదా ప్రకటించడానికి ప్రధాన కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయ్యే విధంగానే మా ప్రణాళికలన్నీ ఉంటాయి. నాయకుడు ఇచ్చినటువంటి సూచనల్ని ఈ రాష్ట్ర ప్రజలు పూర్తిగా భుజాన వేసుకుని ఆయన చేసేటువంటి ఒక ప్రత్యేక ఉద్యమం ఇది. ఈ రాష్ట్రానికి అభివృద్ధి జరగాలంటే కేవలం ప్రత్యేక హోదా మాత్రం రావాలి. పార్లమెంటు సాక్షిగా ఇచ్చినటువంటి మాట నిలుపుకోమని చెప్పడానికి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ధైర్యం లేదు. అంటే వారికి ఉన్న ఎజెండా ఏమిటి? ఈ రాష్ట్ర ప్రజలు ఏమైపోయినా బాధ లేదు, మాకు అధికారం ఉంది కదా చాలు అనేటువంటి భావన. కానీ ప్రతిపక్షంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం ఈ రాష్ట్ర ప్రజల యొక్క ప్రయోజనాలను కాపాడాల్సినటువంటి బాధ్యత ఆయన భుజస్కంధాల మీద వేసుకుని నడుపుతున్నారు. ఖచ్చితంగా దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకు తీసుకువెళ్తుంది. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదాకు సంబంధించి స్వప్న ఇక మీదట కూడా మరింత అగ్రెసివ్గా వెళ్లాలని నిర్ణయించింది. రేపు సీఎం క్యాంపు కార్యాలయానికి వైసీపీ ఎంపీలు ఎమ్మెల్యే అంతా మార్చిగా వెళ్ళబోతున్నారు. 17 నుండి 21వ తేదీ వరకు రిలే దీక్షలతో పాటు ర్యాలీలు, ప్రభుత్వ కార్యాలయాల ముట్టడి, అదేవిధంగా ఆర్టీసీ బస్ డిపోల వద్ద ధర్నాలు, ఇవన్నీ కూడా 21వ తేదీ 22న ప్రధాని నరేంద్ర మోడీ వస్తున్నారు. ఖచ్చితంగా ఓ ప్రెజర్ బిల్డప్ చేయడం కోసం ఈ ప్రయత్నం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి స్వయంగా లేఖ కూడా ప్రధానికి రాయబోతున్నారు. స్వప్న, సతీష్ ముగించేలోపు ఒక విషయం చెప్పండి. అంటే జస్ట్ ఒక 48 గంటల ముందే తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం మంత్రులు కొంతమంది వ్యాఖ్యలు బాధ్యతారహితమైన వ్యాఖ్యలు చేశారు. షుగర్ లెవెల్స్లో ఏమి తేడాలు ఉన్నాయని చెప్పి ఆ తర్వాత వెంటనే 24 గంటలు తిరక్క ముందే దీక్ష భగ్నం చేయాల్సిన పరిస్థితులు వచ్చాయి. అంటే ఏమిటి, వాళ్ళ మాటలకి చర్యలకి పొంతన లేని విషయాన్ని ప్రజలు గ్రహిస్తున్నారు. మీరు చాలామంది ప్రజలతో మాట్లాడుంటారు, గుంటూరు వాసులతో కానీ అక్కడికి వచ్చే చాలామందితో కానీ. ఖచ్చితంగా స్వప్న, ఏదైతే మెడికల్ కాంట్రవర్సీ అన్నది ఏదైతే ఉందో అది చాలా క్లియర్గా ప్రూవ్ అయింది. ఏదైతే మంత్రి కామినేని శ్రీనివాస్ సాక్షాత్తు ఒక వైద్యుడు అయ్యుండి కూడా వైద్యారోగ్య శాఖ మంత్రిగా ఉన్నటువంటి కామినేని శ్రీనివాస్ గ్లూకోజ్ లెవెల్స్కి సంబంధించి కొన్ని కామెంట్ చేశారు. దీక్ష చేసినప్పుడు ఎలా పెరుగుతున్నాయని చెప్పి కూడా ఆ దీక్షనే శంకించేలా మాట్లాడిన పరిస్థితి. కానీ ఆ తర్వాత రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీడియా సమక్షంలో తన వైద్య పరీక్షలన్నీ కూడా నిర్వహించుకొని ప్రభుత్వం ఏదైతే గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి సంబంధించినటువంటి వైద్యులు తీసుకొచ్చిన గ్లూకోమీటర్ పనిచేయడం లేదన్న విషయాన్ని ప్రూవ్ చేశారు. అటువంటిది అలాగే ఆ రోజు తర్వాత కూడా వైద్యులు ఇచ్చిన రిపోర్ట్ని కూడా చదవకుండా, హెల్త్ బులెటిన్స్ని కూడా చదవకుండా మంత్రి కామినేని శ్రీనివాస్ కామెంట్ చేసిన విషయం ఆ రోజు తేటతెల్లమైంది. అలా అయితే వాస్తవానికి నిజంగానే గ్లూకోజ్ లెవెల్స్ పెరిగినట్లయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇంకొన్నాళ్ళు వైఎస్ జగన్మోహన్ రెడ్డి దీక్షను కొనసాగించాల్సిన అవసరం కానీ కొనసాగింపుకు అవకాశం ఇవ్వాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది. కానీ హుటాహుటిన రాష్ట్ర ప్రభుత్వం నిన్న తెల్లవారుజామున ఏదైతే 4 గంటల ప్రాంతంలో ఆయన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోగ్యం క్షీణించిందని, పూర్తిగా ప్రమాదకరమైన స్థాయికి బాడీలో కీటోన్స్ చేరుకోవడంతో ఎట్టి పరిస్థితిలో కూడా ఇక దీక్ష కొనసాగించడానికి వీల్లేదని కూడా స్వయంగా పోలీసులకి ఆ నివేదికనిచ్చింది. ఇంటెలిజెన్స్ అధికారులకి జీజీహెచ్ సూపరింటెండెంట్ ఇచ్చిన నివేదిక ఆధారంగా నిన్న అరెస్ట్ చేసి దీక్షను భగ్నం చేశారు. సో చాలా క్లియర్గా ఒక అడ్మినిస్ట్రేషన్, డాక్టర్లు, పోలీసులు అంతా కూడా పక్కాగా రిపోర్ట్స్ ఫాలో అవుతున్నప్పుడు కూడా హెల్త్ మినిస్టర్ మాత్రం కామెంట్ చేశారంటే ఖచ్చితంగా ఇది పొలిటికల్ కాంట్రవర్సీ క్రియేట్ చేయడానికి ప్రయత్నం భావించవచ్చు స్వప్న. రైట్ సతీష్, ధన్యవాదాలు.